రాధే రాధే అందరికీ. సో ఈరోజు నేను ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది అందరింట్లో డిఫరెంట్గా ఉంటుంది, బట్ మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ముందైతే కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో 4 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని 1 టమాటో ఈజ్ ఆప్షనల్, బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి సో దట్ ఆయిల్ బయట స్పిల్ అవ్వదు. ఇలా కొంచెం మనం కలుపుకోవాలి దీన్ని. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెడితే మంచిగా మగ్గుతుంది. దెన్ మూత తీసిన వెంటనే మీరు ఇలా కలుపుకోవాలి. అది కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మరి మ్యాషీలాగా అవుతుంది. మనకు అదే టెక్స్చర్ కావాలి. ఇప్పుడు ఒక కలప్ రోల్ తీసుకొని మనము ఈ ఎల్లిపాయలు ఏవైతే ఉన్నాయో పొట్టు తీసినవి అవి మంచిగా దంచుకోవాలి. ఇది మిక్సర్లో చేస్తే టేస్ట్ అంత బాగుండదు, సో కంపల్సరీ ఇందులోనే చేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం మనం దంచుకుంటే ఈ టెక్స్చర్ వస్తుంది. ఈ టెక్స్చర్ వరకు వచ్చాక ఇందులో ఉప్పు ఇంకా కారం మనకు టేస్ట్కి ఎలా కావాలో అలా వేసుకోవాలి. బట్ ఎల్లిపాయ కారం కదా, సో కారం ఎక్కువే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 to 9 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా దంచుకుంటే ఈ టెక్స్చర్ వచ్చే వరకు దంచుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు అలా మనకు కనిపించేలాగానే ఉండాలి. ఇప్పుడు మనం ఇది ముందుగా చేసుకున్న టమాటో దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే దీనిపైన మనం కొంచెం వాటర్ వేసుకోవాలి సో దట్ ఆ వాటర్ కూడా బాయిల్ అయ్యి మంచిగా పైన నుంచి కూడా మగ్గుతుంది. ఇప్పుడు మీరు తీసి చూస్తే ఎల్లిపాయ కారం ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఇంకొంచెం ఇది మగ్గాలి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టుకుంటే మన ఎల్లిపాయ కారం ఈజ్ రెడీ. సో ఇది ఇప్పుడు మనం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా, ఈ చల్లని వెదర్